రాష్ట్రంలో చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే ఈ ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉంటారో, ఆ కార్మికులు చాలా కీలకం. వాళ్ళకి చాలా నెలల నుంచి జీతాలు పెండింగ్‌లో ఉండిపోయాయి అని మనం జూసాం. పంచాయతీరాజ్ విభాగం కిందకొచ్చే ఈ ఈ ఈ కార్మికులు, ఈ పని వాళ్ళు, ఈ కార్మికులు అంటే థర్డ్ పార్టీ ద్వారా పనిజేస్తారు. వీళ్ళకి జీతాలు అందడం లేదు అంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో అక్కడ కాకినాడ దగ్గర సొంత డబ్బులు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారని చెప్పి దానికి గొప్పగా పీఆర్ చేయించుకున్నారు. అప్పుడే చెప్పాం మనం. అట్లెట్లా అవుతుంది? మినిస్టర్‌గా ఉండి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నప్పుడు సొంత డబ్బులు ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఏంటి? సిస్టమ్ ఎలా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకు జీతాలు నెల నెలా వచ్చే ఏర్పాట్లు ఎలా అన్నది ప్రభుత్వం ఒక నిర్ణయం కదా తీసుకోవాలి అని చెప్పి అప్పుడే మనం అలా సొంత డబ్బులు ఇవ్వడాన్ని ఆబ్జెక్ట్ చేసాం. అలా ఇచ్చారో లేదో మనకు తెలియదు. ఇవ్వాలనే నిర్ణయం అయితే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. తాజాగా ఈ గ్రామీణ నీటి సరఫరా అదే ఆర్‌డబ్ల్యూఎస్ ఈ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు వెళ్ళి, ఆ కార్మిక సంఘాల నేతలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. 26 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం సార్, 7,000 మంది కార్మికులు ఉన్నాం. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానం కాబట్టి చాలా చోట్ల రేట్లను తగ్గించి ఇస్తూ ఉన్నారు. 20 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడింది. సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నాం. ప్రభుత్వం మాత్రం మా మీద గత 10-20 నెలల నుంచి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను తక్షణ చెల్లించేలా ప్రభుత్వమే ఒత్తిడి తీసుకురండి సార్ అని జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు. కార్మికుల నిర్ణీత రేట్ల ప్రకారం వేతనాలు ఇవ్వడం, వాళ్ళ ఉద్యోగాలకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవడం, ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వడం, టైంకి జీతాలు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని. మరి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏమంటారో దీని మీద? బహుశా ఆయన ముంబైలో ఏమంటారు ఏదో సర్జరీ లాంటివి చేయించుకొని ఆరోగ్యం నుంచి కోలుకున్నట్లున్నారు. ఈ మధ్య మళ్ళీ ఏదో సమీక్షలు అవి ఇవన్నీ వార్తలు కనిపిస్తూ ఉన్నాయి కదా. మరి ఇటువంటి సమస్య మీద దృష్టి పెట్టి కార్మికులండి 10-20 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఏం చేస్తారు వాళ్ళు? పాపం కుటుంబాలు ఎట్లా నెట్టుకొస్తారు? సొంత డబ్బులు ఇచ్చి ఇద్దరికో 10 మందికో సొంత డబ్బులు ఇచ్చేసి దాని బ్రహ్మాండంగా ప్రచారం కోసం అట్లా పనికిరాదు సిస్టమ్. ఎవరికి ఏమో ఎన్జిఓ సర్వీస్ కింద ఎవరికి ఇవ్వట్లేదు కదా. వాళ్ళు పని చేస్తున్నారు, ప్రభుత్వం వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఒక సిస్టమ్. ఇది ఎట్లయితే ఏదో మన సొంత డబ్బులు ఇచ్చేసి అప్పో పండగ చేసుకోపోయిన నెలేం కదా. దసరాగా సంక్రాంతికి పో పండగ ఇనామించాం పండగ వేసుకోపో అట్లా కుదరదు కదా. జీతాలు వచ్చే ఏర్పాట్లు సిస్టమ్ చేయాలి.